అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎవరు? ఈ బంగ్లాకి వాచ్మ్యాన్ ని. వాచ్మెనా? మరి ఆవిడెవరు? ఆమె నా అక్క. మొగుడు అర్ధాంతరంగా చనిపోతే నా అక్క మత్తెప్పిలా అయ్యింది. అర్ధాంతరంగా చావడం వల్ల దెయ్యం అయి ఉంటాడని అప్పటి నుంచి రాత్రి వేళల్లో తెల్లచీర కట్టుకొని దెయ్యంలా తన మొగుడు కోసం ఎదురు చూస్తుంటుంది. దీనికి ఇదే పోయే కాలం రా. ఇంతకు మీరెవరు? ఏం లేదండి, శివపురంలో ఉన్న శివుడి గురించి చూద్దామని మేమందరం బయలుదేరాం. మధ్యలో మా కార్ చెడిపోయింది. అక్కడి నుంచి చూస్తే ఈ బిల్డింగ్ కనిపించింది. ఈ రాత్రికి ఇక్కడే ఉండి మార్నింగ్ వెళ్ళిపోదాం వచ్చాం సార్. ఇక్కడ ఉండడం కుదరదు. ఎందుకు సార్? కావాలంటే డబ్బులు తీసుకోండి. ఇది మా దొరగారి గెస్ట్ హౌస్. అప్పుడప్పుడు విశ్రాంతి కోసం వస్తూ ఉంటారు. ఆయన తప్ప ఈ గెస్ట్ హౌస్ ఎవ్వరూ ఉపయోగించరు. ఆయనకు మీరున్నట్టు తెలిసిన ఉద్యోగం పోతుంది. అందులో అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు. చచ్చినా కుదరదు. సార్, ఈ ప్లేస్ మాకు కొత్త. బయట బాగా చలిగా ఉంది. ఏ మాట రానివ్వం. దయచేసి రాత్రికి మమ్మల్ని ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్. ఏమండి, మీరు చూస్తుంటే మంచి మనిషిలా అనిపిస్తున్నారు. కొంచెం పెద్ద మనసు చేసుకుని అనుమతిస్తే ఈ రాత్రికి ఇక్కడ ఉండి పొద్దున్నే వెళ్ళిపోతాం. కుదరదు. ఏమండి ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్. కుదరదంటే కుదరదు. రేయ్, ఇక్కడే ఉండరా, ఇప్పుడే వచ్చేస్తా. రాకపోదాం. ఈ డేట్ మళ్ళీ వచ్చాడే. ఏమండి, ఇది తీసుకొని కొంచెం అనుమతించండి ప్లీజ్. అది మా దొరగారు కోప్పడతారేమో బాబు. నేనేదో సరి చెప్పుకుంటాలే బాబు. పొద్దున్నే వెళ్ళిపోవాలి. థ్యాంక్స్ అండి. అలాగే అయితే సరే. పుజ్జుమూడు 4 పికప్. శశాంక్, యు రియల్లీ గ్రేట్. రండమ్మా రండి. ఎంతసేపు ఉంటారు ఈ చెల్లో? రండి. రే, ఏం చెప్పి మేనేజ్ చేసావురా? ఫుల్ బాటిల్ ఇచ్చి మేనేజ్ చేశానులే. అమ్మయ్యా, బతికించావురా. నీకు అంత సీన్ ఉందా? హలో, అసలు మన సీన్ గురించి చెప్పాలంటే ఆ రోజుల్లో అమ్మా పని అయిపోగానే చెప్తా. సూపర్. చాలా బాగుంది బాబు. మేము అంటుంది మందు గురించి కాదు, మహల్ గురించి. సింప్లీ సూపర్. చాలా బాగుంది. అమ్మయ్యా, మొత్తానికి ఒక గండం గడిచింది. రెస్ట్ తీసుకోవడానికి ఒక మంచి ప్లేస్ దొరికింది. నీ పార్టీ మాట ఏమో గానీ షార్ట్ టైమ్ లో హార్ట్ అటాక్ వచ్చినంత పని ఏం తెలుసా? రేయ్, కార్ సడన్ గా ప్రాబ్లం వస్తుందని ఇవి కనిపిస్తుందని నాకు ముందే తెలుసా? ఏదేమైతేనే అర్ధరాత్రి అడవిలో దెయ్యాల బారిన మృగాల బారిన పడకుండా సేఫ్ గా తప్పించుకున్నాం. రే రే, అర్ధరాత్రని గట్టిగా అరవకురా. ఇప్పుడు టైం 9 అయ్యింది. 9 అయిందా? చూడరా, సారీ, టెన్షన్ లో టైం చూసుకోలేదు. బాబు, ఇది మీ సొంత ఇల్లు అనుకుని హాయిగా ఉండండి. కానీ మా దొర దగ్గర నాకు మాట రానివ్వకూడదు. ఇల్లు మాత్రం జాగ్రత్త. నేను రేపు పొద్దున్నే వస్తాను. మీరెక్కడికి వెళ్తారు? బాబు, ఇక్కడికి 3 ఫర్లాంగ్ దూరంలో మా గూడెం ఉంది. అక్కడ నా గురించి ఇంటిది పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఎంత టైం అయినా వెళ్ళక తప్పదు. పోదామని అన్నీ తెమర్చుకున్నా. ఈ లోపల మీరు వచ్చారు. మీరేం కంగారు పడకండి, అంతా ధైర్యంగా ఉండండి. మరి మేము స్నానాలు అవి చేసుకోవడానికి ఏం పర్లేదు బాబు. ఇక్కడ 4-5 స్నానాల గదులు ఉన్నాయి. బంగ్లా మొత్తం వాడుకోవచ్చు. ఆపదలో ఉన్న మమ్మల్ని ఆదుకున్నారు. మీ మేలు మరవలేం. మీరు ఇచ్చిన దానికి నేనే మిమ్మల్ని మరవలేను బాబు. మీరు రెస్ట్ తీసుకోండి. నేను పోయి తెల్లారు వస్తా. మీరు తినని పళ్ళు గట్రా వంటింట్లో ఉన్నాయి. జాగ్రత్త బాబు. ఇక నేను వెళ్తాను. పొద్దున్నే అడావిడికి ఏం రావక్కర్లా, కొంచెం లేట్గా రా. ఏమండి, రాకుండా చూడండి, మా వాళ్ళు భయపడుతున్నారు. పిచ్చిదైనా కేకులు పెట్టించింది. మనోడు మందుబాటికి అయిపోయాడు. ఉన్న మందు బాటిల్ ఆడే దొబ్బేశాడు. మరి మన పరిస్థితి ఏంటి? ఏముంది, వెళ్ళి ఎపిసోడ్ అడిగి తీసుకురా. వాట్స్ యువర్ ప్రాబ్లం బాబ్? నోరు తెరిస్తే పిశాచాలేదో నీ ఫ్రెండ్స్ అయినట్టు ఇన్వైట్ చేస్తుంటావు. ముందే ఆ పిచ్చి దాన్ని చూసిన టెన్షన్ నుంచి ఇంకా బయటికి రాలేదు. అసలే చెమటలు పెట్టిన ఫ్యాంట్ అంతా తడిచిపోయింది. అరే,
ఎవరికైనా భయం వేస్తే షర్టు తడుస్తుంది. నీకేంట్రా ఫ్రెష్ అవ్వండి. కమ్ ఆన్. రేయ్ మీ బ్యాగ్ రా. అరే ఇప్పుడు నిజంగా దయ్యాలు రావాలండి, మనతో ఉన్నాయి చాలదా? ఈ రోజంతా హుషారుగా ఉన్నావు. ఏ లేదు, మొత్తం మీద మన ట్రిప్ లో ఎంటర్టైన్మెంట్ ఏమో గానీ ఎక్సైట్మెంట్ మాత్రం ఫుల్ గా ఉంది. దేవుడిని చూపిస్తాను, దెయ్యం లాంటి పిచ్చదాన్ని చూపించు. నీకు అదే ఎక్కువ. ఎరా నువ్వు పార్టీ ఇవ్వడానికి తీసుకొచ్చావా లేక పాత కక్షలు ఏమైనా ఉంటే తీర్చుకుందామని తీసుకొచ్చావా? మీ ఇద్దరికి పగలేముంటాయి? మన వాడు కారు కొనేటప్పుడు 50,000 అప్పు అడిగాడులే, లేవన్నాను. అదేమన్నా మనసులో పెట్టుకున్నాడేమోనని. మరి మొన్న నువ్వు నన్ను ఏదో అడిగా, అది ఇవ్వలేదని నీ మనసులో పెట్టుకున్నావా? ఓ అదేనా, నోరు మూసుకోవే. రేయ్ అసరే, నీరజ ఎక్కడ? ఇంకా రెడీ అవుతుంది. ఓ నేను వెళ్ళి నీరజని తీసుకొస్తాను, మీరు డిన్నర్ ఏర్పాటు చేయండి. నీరజా, నీరజా, నీరు, నీరు ఎక్కడికి వెళ్ళింది? నీరు ఇక్కడ కూడా లేదా? పైకి వెళ్ళిందా? నీరు, నీరు, ఏం ఫోజు, వెన్నెల్లో తాజ్మహల్లా మెలమెల మెరిసిపోతున్నావే. ఉండు నీకు పని చెప్తా. ఏయ్ నువ్వు అసలు భయపడవా? భయమా? ఎందుకని? కనబడని దయ్యాన్ని చూసా, కనబడుతున్న ఈ అబ్బాయిని చూసా. అయినా నీరు, అసలు నీ డేర్నెస్కి ఈ సాఫ్ట్వేర్కి పొంతనే లేదు. నువ్వు ఏ పోలీస్ డిపార్ట్మెంట్లోనో ఆర్మీలోనో జాయిన్ అయి ఉండాల్సింది. నీ డేర్నెస్కి మెచ్చి బోల్డ్ని బంగారు పథకాలు ఇచ్చుండేవాళ్ళు. బ్యాడ్ లక్, భారతదేశం ఓ డేరున్న ఆఫీసర్ని కోల్పోయింది. నువ్వు చాలా గ్రేట్ అబ్బా. ఏంటి సోపా? నీ ముందు షో చేసినా సోపేసినా స్ట్రక్ అవ్వాల్సిందే కానీ సక్సెస్ కారు. అబ్బా చా. సరే సరే, కింద అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు త్వరగా వస్తే కలిసి భోంచేయచ్చు. వచ్చే ఏంటి అందరూ ఇంత సైలెంట్ గా కూర్చున్నారు? నీకోసం ఎదురు చూస్తున్నావు నీరు. ఇప్పటిదాకా మన శశాంక్ గారు నీ ధైర్య సాహసాల గురించే చెప్తున్నాడు. నా గురించి అలా ఉంచండి. మీరేంటి మగాళ్ళై ఉండి మరీ అంత భయపడిపోతున్నారు? సిచ్యువేషన్ బట్టేనమ్మా మగాడి ధైర్యాన్ని చూపించేది. ఏంటి నీకు కొంచెం కూడా భయమేదా? భయం దేనికి? నేనైతే ఆ పిచ్చిదాన్ని చూడంగానే ఈ రోజు నా పని అయిపోయింది అనుకున్నా. నేనైతే సౌండ్ కి భయపడి హారర్ మూవీ చూడడం కూడా మానేశాను. రాత్రి భయపడి అమ్మ పక్కనే పడుకుంటాను. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. నేను ఎవరి పక్కనైనా పడుకుంటాను. థ్యాంక్ యూ బేబీ. మొత్తం మీద నీ డేర్నెస్ తో ఆడదంటే అబల కాదు పెద్ద తబలా నిరూపించావు. అబ్బా నవ్వింది చాలు గాని సరదాగా ఏదైనా గేమ్ ఆడదామా? ఈ ఐడియా బాగుంది. ఇండోర్ గేమ్సా అవుట్డోర్ గేమ్సా? ఈ టైంలో అవుట్డోర్ గేమ్స్ ఏంట్రా దరిద్రుడా? బయటకెళ్తే భయపడాల్సి. అయితే ఆ భయపడేది ఏదో లోపలే భయపడదాం. అంటే సింపుల్, స్పిరిట్ గేమ్ ఆడదాం. స్పిరిట్ గేమా? ఆ గేమ్ ఎప్పుడు నేను వినలేదే. స్పిరిట్ గేమ్ అంటే ఓ డెవిల్ గేమ్. చనిపోయిన వ్యక్తుల ఆత్మలతో మాట్లాడొచ్చు. ఏంటి ఫూలిష్ గా మాట్లాడకు. చనిపోయిన వ్యక్తులతో ఎలా మాట్లాడతాము? హలో, నేను చనిపోయిన వ్యక్తులతో అనలేదు, వాళ్ళ ఆత్మలతో అన్నాను. ఆత్మలతోనా? శరీరానికి చావు ఉంటుందన్నది ఎంత నిజమో ఆత్మలకు ఆయుష్ ఉంటుందన్నది కూడా అంతే నిజం. మీరందరూ త్వరగా డిన్నర్ కంప్లీట్ చేయండి. ఈ గేమ్ గురించి డీటెయిల్గా నేను చెప్తాను.
ఇదే స్పిరిట్ గేమ్ మిర్రర్. నీ మొహం, అది నా కాస్మెటిక్స్ మిర్రర్. నో జోక్స్, ప్లీజ్ బీ సీరియస్. ఈ మిర్రర్ మీద రీసెంట్గా చనిపోయిన వాళ్ళ పేరు, డేటు రాసి వాళ్ళని పిలిస్తే వాళ్ళ ఆత్మ వచ్చి మనతో మాట్లాడుతుంది. వద్దు అనుకుంటే ఆ మిర్రర్ మీద రాసిన పేరు, డేటు చెరిపేయాలి. చా, నేను చెవులోనే కాదు తల్లో కూడా పూలు పెట్టుకోను. నీకు అసలు తలుంటే కదా. నువ్వు గుడ్డోడు అయితే నేనేం చేయనురా? నాకు గుడ్డ, నీకే చెవుడు, మూగ, పొగరు అన్నీ. ఇలాంటివెన్నున్నా పర్వాలేదురా, మనసులోనే భయం ఉంటే బెంగ పెట్టుకోవాలి. నిర్జా, ప్లీజ్ క్వైట్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. రేయ్, నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి ఇలాంటివి నమ్మడం ఏంటి చీప్గా? ఆత్మ ఏంటి, మాట్లాడడం ఏంటి? నీకేమైనా ఏయ్, ఇది నిజమో అబద్ధమో గేమ్ ఆడిన తర్వాత నీకే తెలుస్తుంది కదా, చూడు. సరే, ఏదో గేమ్ ఆడాలిగా, టైంపాస్ కోసం ఆడదాం. ఓకే, ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళలో రీసెంట్గా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా మామ చనిపోయింది. డేటు గుర్తుందా? పేరు, డేటు చెప్పు. దివ్యభారతి. దివ్యభారతి. డేట్ చెప్పు. January 4, 2008. January 4th, 2008. ప్రవళిక, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని నేను చెప్పిన మంత్రం చెప్పి మీ మామ్మ రూపాన్ని మనసులో తలుచుకో. ఆ తర్వాత మీ మామ్మ పేరుని 3 సార్లు పిలువు. అప్పుడు మీ మామ్మ ఆత్మ వచ్చి మనతో మాట్లాడుతుంది. సరే. అరోరా, అరోరా, అఘోరా, అఘోరా, భీకర, భీకర, రం, రం, లం, లం, యం, యం, ఆకర్ష, ఆకర్ష, ఆకర్ష్య, ఆకర్ష్య, శీఘ్రమేవ, శీఘ్రమేవ, మమ, మమ, కుర, కుర, హట్, హట్, షట్, షట్, స్వాహ, స్వాహ, స్వాహ. స్వాహ. దివ్యభారతి, 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 దివ్యభారతి. దివ్యభారతి. అరోరా, అరోరా, అఘోరా, అఘోరా, భీకర, భీకర, రం, రం, లం, లం, యం, యం, ఆకర్ష, ఆకర్ష, ఆకర్షయ, ఆకర్ష్య, శీఘ్రమేవ, శీఘ్రమేవ, మమ, మమ, కుర, కుర, హట్, హట్, షట్, షట్, స్వాహ, స్వాహ, స్వాహ. స్వాహ. పేరు పెట్టి పిలువు. దివ్యభారతి, దివ్యభారతి, దివ్యభారతి. ఏరా, ఆత్మల్ని రప్పించడం అంటే అమ్మాయిల్ని రూమ్కి రప్పించడం అంత ఈజీ అనుకున్నావా? అరోరా, అఘోరా, భీకర, రం, లం, యం, ఆకర్ష, ఆకర్ష్య, శీఘ్రమేవ, మమ, కుర, హట్, షట్, స్వాహ, స్వాహ. దివ్యభారతి, 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 దివ్యభారతి. దివ్యభారతి. నన్నెవరు పిలిచారు? నా ఆత్మనెందుకు లేపారు? మామ, నేను నీ మనవరాల్ని. చెప్పు. అది నీవు అకాలంగా చనిపోయినప్పటి నుండి ఇంట్లో అందరం చాలా బాధపడుతున్నాం. ప్రతిరోజు నిన్నే జ్ఞాపకం చేసుకుంటున్నాం. నన్ను మీరే కదే ఆస్తి కోసం అంతం చేసింది. అన్నీ తెలిసి అమాయకంగా మాట్లాడతావేమి? అది ఇది మా మామ ఆత్మ కాదు. అదా సంగతి. ప్రవళికకి చాలా సీన్ ఉంది. నేను నమ్మలేకపోతున్నానే. అయితే మరో ఆత్మను రప్పిస్తాను, చూడు. రే రాజు, చనిపోయిన నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పు. వాట్? నా గర్ల్ ఫ్రెండా? అదేరా, మీ పక్కింటమ్మాయి. వీడేంటి నన్ను బుక్ చేస్తున్నాడు? ఓ, ప్రియానా? ప్రియే, నీ మాజీ ప్రియురాలు. ఓయ్, నా ప్రియురాలేంటి? నాకెంతవరకు గర్ల్ ఫ్రెండ్సే లేరు. గర్ల్ ఫ్రెండ్స్ లేరా? మరి మేము? మీరు గర్ల్స్ ఏంటి? రే కోస్తా. కొట్టుకోడాలు కోసుకోడాలు లేవు, ఓన్లీ గేమ్ ఆటమే, దట్స్ ఆల్. సరే సరే చెప్పరా నువ్వు. ఓకే. ప్రియదర్శిని, February 14, 2008. February 14th, 2008. చెప్పు. అరోరా, అరోరా, అఘోరా, అఘోరా, భీకర, భీకర, రం, రం, లం, లం, యం, యం, ఆకర్ష, ఆకర్ష, ఆకర్షయ, ఆకర్ష్య, శీఘ్రమేవ, శీఘ్రమేవ, మమ, మమ, కుర, కుర, హట్,
హట్ షట్ షట్ స్వాహ 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 ప్రియదర్శిని 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 ప్రియదర్శిని. ఎవరు ఎవరు నన్ను పిలిచింది? ప్రియా ప్రియా నేను ప్రియా నీ రాజీవ్ని. ఎంత ద్రోహం చేశావురా! నేను నువ్వు నాతో ఏమని ప్రామిస్ చేశావు? ప్రామిసా? ఏమని? నువ్వు నా ప్రాణం అన్నావు, నువ్వే నా లోకం అన్నావు. నేను ఈ లోకం విడిచిపోగానే నువ్వు మరో దానికి ట్రై చేస్తున్నావు. మరో దానికా? ఎవరది? అది ఇది నమ్మక ద్రోహం అనే చెప్తుంది ఆత్మ. అసలు ఇదంతా ఎలా జరుగుతోంది? ఇదెలా సాధ్యం? నాకేం అర్థం కావడం లేదు. ఇంకా నీకు నమ్మకం కుదరడం లేదా? సరే,